ఓకే. ఈ వీడియోలో బ్లెండర్‌లో బెవరేజెస్ ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ బ్లెండర్ ఓపెన్ చేయండి. ఓకే. నేను యూజ్ చేస్తున్న వెర్షన్ వచ్చి 5.0. ఇక్కడ ఎంప్టీ స్పేస్‌లో రైట్ క్లిక్ చేసి కీబోర్డ్‌లో ఏ ప్రెస్ చేయండి. తర్వాత ఎక్స్ ప్రెస్ చేయండి. డిలీట్ చేయండి. ఓకే. ఇప్పుడు మిడిల్ మౌస్ అంటే నా స్క్రోల్ బటన్ ఉంది కదా! ప్రెస్ చేస్తూ ఇలా అంటే ఇలా వ్యూ ఉంటుంది. షిఫ్ట్ ప్లస్ ఏ ప్రెస్ చేస్తే మీకు ఈ మెన్యూ ఓపెన్ అవుతుంది. దీనిలో సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రోల్ వీల్ ఇలా స్క్రోల్ చేస్తే జూమ్ అండ్ జూమ్ అవుట్ అవుతుంది. ఓకే. ట్యాబ్ ప్రెస్ చేయండి కీబోర్డ్‌లో. ఎడిట్ మోడ్‌లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ ఈ ప్రెస్ చేయండి. తర్వాత జెడ్. సో, ఇలా కొంచెం వస్తే కొంచెం చేసుకున్నాక రైట్ క్లిక్. ఓకే. ఇప్పుడు చూసారు కదా! ఇలా వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రెస్ చేయండి. తర్వాత ఎస్. ఈ ఫర్ ఎక్స్ట్రూడ్, ఎస్ ఫర్ స్కేల్ ఇలా అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ రైట్ క్లిక్. ఓకే. ఇలా అయినాక మళ్ళీ ఈ ప్రెస్ చేయండి. ఈ ఫర్ ఎక్స్ట్రూడ్, జెడ్ ప్రెస్ చేయండి. అంటే జెడ్ యాక్సెస్‌లో వర్క్ అవుతుంది. ఓకే. కొద్దిగా పైకి తీసుకొచ్చాక మళ్ళీ రైట్ క్లిక్. ఓకే. ఇప్పుడు ఈ విధంగా ఉంది గదా! సో, నేను మిడిల్ మౌస్ పట్టుకొని ఇలా స్క్రోల్ చేస్తున్నాను. అంటే ఇలా తిప్పుతున్నా కాబట్టి ఇలా అవుతుంది. సో, బాటమ్ వ్యూ చూస్తా. ఓకే. బాటమ్ వ్యూ చూస్తే ఇది అంతా ఓపెన్ ఏరియా ఉంది గదా! ఆల్ట్ హోల్డ్ చేస్తూ ఇక్కడ ఏదైనా డాట్స్ ఉన్నాయి గదా! ఒక డాట్‌ని క్లిక్ చేయండి. సో, ఇలా సెలెక్ట్ అయింది కాబట్టి వద్దు. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి. సో, ఇప్పుడు సర్కిల్ షేప్‌లో సెలెక్ట్ అయింది గదా! ఎఫ్ ప్రెస్ చేయండి. సో, ఇదేం చేస్తుంది? ఎఫ్ ఫర్ ఫిల్ అంటే ఇది ఫిల్ చేస్తుంది. సో, ఫిల్ అయింది. ఇప్పుడు కొద్దిగా చూడడానికి బాగుంది. ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేయండి మళ్ళీ కీబోర్డ్‌లో. ఓకే. ఇలా వచ్చాం. ఇప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేస్తూ డి ప్రెస్ చేయండి. ఇది డూప్లికేట్ అయినట్టు. నెక్స్ట్ జెడ్ ప్రెస్ చేయండి. సో, మీకు ఇక్కడ యాక్సెస్ కనిపిస్తుంది. కొద్దిగా అప్ ఇలా మీ మౌస్‌ని అప్ సైడ్ మూవ్ చేస్తే డూప్లికేట్ వస్తుంది బయటికి. నెక్స్ట్ రైట్ క్లిక్. ఓకే. ఇప్పుడు మళ్ళీ జీ ప్రెస్ చేయండి. జీ ఫర్ జియో లొకేషన్ అనుకోండి. ఇది లొకేషన్ చేంజ్ అనేది మనకొస్తుంది. తర్వాత వై ప్రెస్ చేయండి. ఇప్పుడేమంటే నేను జీ ప్రెస్ చేశాక వై ప్రెస్ చేస్తే ఓన్లీ వై డైరెక్షన్‌లో మాత్రమే మూవ్ అవుతుంది. సో, కొద్దిగా వై డైరెక్షన్‌లో మూవ్ చేసుకుంటున్నా. ఓకే. ఇలా ఉంది ప్రెజెంట్. ఇప్పుడు ఇది ఆరెంజ్ కలర్‌లో ఉంది కదా! సెలెక్ట్ అయ్యిందని అర్థం. ఆర్ క్లిక్ చేస్తే ఆర్ ఫర్ రొటేట్ అని. సో, ఇలా రొటేట్ చేయొచ్చు. కాకపోతే ఇది ఏ డైరెక్షన్‌లో అయితే వేరే వేరే డైరెక్షన్‌లో రొటేట్ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఎక్స్ ప్రెస్ చేయండి. సో, ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఎక్స్ దాంట్లోనే రొటేట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను కీబోర్డ్‌లో 90 అంటే 90 టైప్ చేస్తున్నా. సో, ఇది 90 డిగ్రీస్ రొటేట్ అయ్యింది. ఇప్పుడు చూడండి ఇలా ఉంది. ఓకే. ఇప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేస్తూ ఈ ఇక్కడ ఉంది కదా! ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. సో, ఇప్పుడు చూసారా 2 హైలైట్ అయ్యాయి. ఇప్పుడు కంట్రోల్ హోల్డ్ చేస్తూ జే ప్రెస్ చేయండి. కంట్రోల్ హోల్డ్ చేస్తూ జే ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే జాయింట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ఎడిట్ మోడ్‌లో ఉన్నాం. సో, ఎడిట్ మోడ్‌లో ఉన్నాం కదా! ఇప్పుడు ఈ 2 హైలైట్ అవుతున్నాయి కాబట్టి ఎక్కడో దగ్గర రైట్ క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఆల్ట్ హోల్డ్ చేస్తూ ఈ డాట్స్‌ని క్లిక్ చేస్తే ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇలా వచ్చింది కదా! ఇలా రాకూడదు. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి ఆల్ట్. ఓకే. ఇప్పుడు చూస్తే పర్ఫెక్ట్. సర్కిల్ సెలెక్ట్ అయింది. మళ్ళీ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ హోల్డ్ చేస్తూ ఇక్కడ ఏదైనా డాట్ క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు 2 సెలెక్ట్ అయ్యాయి కదా! ఇప్పుడు కంట్రోల్ ఈ. సో, ఇది ఎడ్జ్ మెన్యూ తీసుకొస్తుంది. సో, ఇందులో బెవెల్ ఎడ్జెస్ అని సారీ బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్స్ అని ఉంది కదా! ప్రెస్ చేయండి. సో, ఇప్పుడు మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్మూత్ చేయడానికి ఇక్కడ పాపప్ ఉంది కదా! దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ కట్స్ ఉంది. దీన్ని ఇంక్రీజ్ చేశారంటే చూసారా క్లియర్‌గా ఎంత నీట్‌గా చక్కగా వచ్చేసిందో. సో, ఇక్కడ చూసుకుంటే 3 కీబోర్డ్‌లో 3 ప్రెస్ చేస్తున్నా. నాకు ఈ వ్యూ కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూ. సో, ఇప్పుడు ఇక్కడ చూసారు కదా! ఇది ఎలా కొద్దిగా బెండ్ నీట్‌గా లేదనిపిస్తుంది. సో, ఇక్కడ స్మూత్‌నెస్ మీరు అడ్జస్ట్ చేస్తే అది అడ్జస్ట్ అయిపోతుంది. చూసారా? ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంది.
సో నెక్స్ట్ మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేస్తే ఆబ్జెక్ట్ మోడ్కి వచ్చేస్తారు. ఇది బెవెల్ ఎడ్జెస్ ఇలా యూస్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.